నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు స్టార్ స్పోర్ట్స్ ఈ ప్రయాణం ఎలా నడిచింది? సో డాడీ అంటే ఒక స్మాల్ టైమ్ స్పోర్ట్స్ మెన్ అని చెప్పుకోవాలి. హీ వాజ్ ఎ కబడ్డీ ప్లేయర్ ముందు. అంకుల్ ఆల్రెడీ ప్లేయర్ కాబట్టి సో అది యూజువలీ అబ్బాయిలు స్పోర్ట్స్ వైపు వెళ్ళడం అనేది 100%లో ఓ 10% మందిని చూస్తాం. కాకపోతే అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి 100లో ఓన్లీ 1% చూస్తాం. అది కెరియర్ లా ఎంచుకోవడం. పెద్ద ఒలింపిక్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఏ ఈవెంట్ అయినా కూడా మెన్కే ఉంటుంది. తర్వాత ఓ ఫ్యూ ఇయర్స్ తర్వాత విమెన్ ఎంటర్ దట్ స్పోర్ట్. సో ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ దెన్ థింగ్స్ విల్ చేంజ్ ఈవెన్చువలీ. కబడ్డీ ఆడాలి అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ దృఢత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ టైంలో నేషనల్స్కి వెళ్ళేటప్పుడు కానీ సో స్ట్రాంగ్గా ఉండడం కోసం మీరు ఏం చేసేవారు? అంటే ఫిజికల్ వర్కౌట్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఇంపార్టెంట్ చాణక్య. కంపేర్ చేస్తే మీకు ఆ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడున్న ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ చాలా ఆస్మాన్ ఫరక్ ఉన్నాయి కదా. వీఆర్ నాట్ ఎ స్పోర్టింగ్ నేషన్ చాణక్య. ఫస్ట్ థింగ్ అంటే మనం కామెంటరీ అనేది ఎప్పుడు మొదలైంది? అది ఒక బిగ్ ఆన్ గ్రౌండ్ యాంకరింగ్ చేసేటప్పుడు బాలకృష్ణ గారితో కూడా మీరు సో ఆయనతో కలిసి కామెంటరీ టైప్లో మీరు చేసే విధానం అనేది కూడా జరిగింది. సో ఎలా అనిపించింది ఏంటి బాలకృష్ణ గారితో? ఐ థింక్ హీస్ అ చైల్డ్ లాగా అనిపించింది. అంటే ఫస్ట్ రావడం మైక్ ఇట్లా తిప్పిండు అనమాట. తిప్పుతా మైక్ కింద పడిపోయింది. క్రికెట్లో ఎవరైనా కానీ ఒక కప్పు సాధించారా కానీ ఐపీఎల్లో కప్పు సాధించినా కానీ ఊరేగింపులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే మన ప్రో కబడ్డీ లీగ్లో అయితే కప్పు గెలుచుకున్న తర్వాత ఏషియన్ గేమ్స్లో విమెన్ గెలిచి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అంటే వాళ్ళు రైల్వే స్టేషన్లో కూర్చొని సో జస్ట్ నార్మల్ పర్సన్స్ లాగా కప్పు హోల్డ్ చేసి అట్లా ఉన్న విధానాలు ఇట్లా. సో ఐ డోంట్ థింక్ అది ఏదో పిక్చర్ ఏదో రాంగ్గా సర్క్యులేట్ అయిందేమో అనిపిస్తుంది చాణక్య నాకు. ఎందుకంటే మరి అట్లా వదిలేసి కప్పుతో వాళ్ళంతా వాళ్ళు. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఒక్క గోల్డ్ రాలేదు. మనం ఇక్కడ కూర్చొని ఎన్నో మాట్లాడేస్తాం చాణక్య, బట్ దెన్ బీయింగ్ దేర్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ కంపీటింగ్ విత్ ది టాప్ క్లాస్ స్పోర్ట్స్మెన్. మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ గుడ్ చాయ్ అండ్ అలాగే సమోసా ఇచ్చేసి మంచి హాస్పిటాలిటీ అనేది కూడా ఇచ్చారు. మనం ఇప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా వెళ్ళిపోదాం. రైట్. ఎస్, ఫ్రమ్ ఓల్డ్ సిటీ టు స్టార్ స్పోర్ట్స్ ఈ ప్రయాణం ఎలా నడిచింది? అసలు కబడ్డీ ప్లేయర్గా సో ఎప్పుడు మీ కెరియర్ స్టార్ట్ చేశారు? కబడ్డీ వైపు వెళ్ళాలని ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీ గురించి చెప్పాలి చాణక్య ఫస్ట్. ఓకే. మమ్మీ డాడీ చంద్రారెడ్డి నిర్మల అండ్ వీఆర్ 3 sisters. ఓకే. ది సెకండ్ వన్. సో ముగ్గురిని కూడా ఐ థింక్ ఒక స్ట్రాంగ్ పేరెంటింగ్ చూసిన మా పేరెంట్స్లో. అంటే ఉన్న మినిమల్ ఫెసిలిటీస్లో కూడా ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. అండ్ స్కూల్ సంతోష్ నగర్లోనే స్కూల్. సో అక్కడ దెన్ వి స్టార్టెడ్ ఆఫ్ స్కూల్లో ఎట్లుంటుండే ఎక్కువ గ్రౌండ్ కూడా లేకపోతుండే కాబట్టి మోస్ట్లీ అథ్లెటిక్స్, కబడ్డీ ఆర్ ఖోఖో ఆడేటోళ్ళం అనమాట స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ ఆల్ 3 sisters మేము ముగ్గురం కూడా వీ వర్ గుడ్ అట్ స్టడీస్. అక్క వాజ్ అంటే షీ వాజ్ లాట్ బెటర్ అనుకో. బట్ నేను మా చెల్లి కూడా వీ వర్ గుడ్ స్టడీస్ వైజ్ ఉంటూనే వీ వర్ ఎక్స్ట్రా కరిక్యులర్ వైజ్ కూడా వీ వర్ గుడ్ యాక్చువల్లీ. సో అంటే ముగ్గురు డాటర్స్ అన్న ఎలాంటి అది ఫియర్ లేకుండా పెంచారు పేరెంట్స్ అయితే. సో ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ అక్కడ నుంచి వచ్చింది. గ్రాడ్యువల్లీ అక్కడ కబడ్డీ నేర్చుకున్నాము స్కూల్ నుంచే. ఇంటర్ స్కూల్స్ అవన్నీ పార్టిసిపేట్ చేసినాం. తర్వాత ఒకసారి 10th అయిపోయిన తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు టేక్ అప్ ప్రొఫెషనల్లీ. అక్కనేమో షీఈ్ అ డాక్టర్, చెల్లె షీఈ్ డన్ అస్ MS, తర్వాత షీఈ్ అన్ ఇంజనీర్. సో డాడీ అంటే ఒక స్మాల్ టైమ్ స్పోర్ట్స్ మెన్ అని చెప్పుకోవాలి. హీ వాజ్ ఎ కబడ్డీ ప్లేయర్ ముందు డాడీ. ఓకే, ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాము. అంకుల్ ఆల్రెడీ ప్లేయర్ కాబట్టి సో అది వేరే అక్క వల్ల ఎవరికి రాలేదు, మీకు మాత్రం వచ్చేసి లేదు. అంటే అందరం స్కూల్లో ఉన్నప్పుడు ఆడేటోళ్ళము. కాకపోతే అంటే అందరం డిఫరెంట్ పార్ట్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఐ టుక్ స్పోర్ట్ కొంచెం సీరియస్గా. సో తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సెంట్ ఆన్స్ మెహదీపట్నంలో ఇంటర్మీడియట్. కాకపోతే కోచింగ్ మాత్రం హనుమాన్ వ్యాయామశాల అని కోటిలో ఉండేది, కింగ్ కోటిలో. అక్కడికి వెళ్ళాలి.
సో ఆ 2 years ఆఫ్ రిగ్రెస్ ప్రాక్టీస్ నరసింహారావు అని కోచ్ ఉండేవారు. అయితే ప్రగతి మహావిద్యాలయంలో హీ వాజ్ ఎ పీఈటీ. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత మాకు వచ్చి ఇక్కడ కబడ్డీ నేర్పించేటోడు. అంటే వాలంటీర్గా, దేర్ వాజ్ నో ఫీ, నథింగ్ అట్ ఆల్. మనం ఏంటి అంటే జస్ట్ ది ట్రావెల్ వాజ్ టేకెన్ కేర్, మనమే తీసుకోవాలి. బట్ అదంతా నేర్పించింది అదంతా కూడా అక్కడే. నేను అక్కడ అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు జస్ట్ స్కూల్స్ వరకే ఆడినా, ఇంటి స్కూల్స్ వరకే. తర్వాత నార్మల్గా 10th and 11th ఇంటర్మీడియట్ కూడా స్కూల్ కింద కన్సిడర్ చేస్తారు కదా. సో అప్పుడు స్కూల్ నేషనల్స్ ఆడడం స్టార్ట్ చేసిన. స్కూల్ నేషనల్స్ ఆడిన తర్వాత ఒక కపుల్ ఆఫ్ జూనియర్ నేషనల్స్ ఆడినా, ఒక 4 సీనియర్ నేషనల్స్, ఒక నేషనల్ గేమ్స్ ఆడినాను యూనివర్సిటీస్. ఐ థింక్ MBA అయిపోయే వరకు కూడా ఐ స్టార్టెడ్ అంటే స్పోర్ట్స్ ఆడుతున్నా కూడా చదువుని ఎక్కడ కూడా వి డిడ్ నాట్ గివ్ అప్. నెగ్లెక్ట్ చేయకుండానే డెఫినెట్గా. అంటే మరీ తోపు అని చెప్పలేము ఆ టైంలో, బికాజ్ ఇక్కడ స్పోర్ట్స్ వాజ్ మై ప్రిఫరెన్స్. తర్వాత అట్లీస్ట్ 70% వరకు అయితే వచ్చేది ఖచ్చితంగా. అంటే డిస్టింక్షన్ కొట్టేశారు. అంటే మేబీ ఐ వుడ్ హావ్ డన్ బెటర్ ఏమో స్పోర్ట్స్ కాకుండా ఓన్లీ స్టడీస్ చూస్ చేసుకుంటే. బట్ దెన్ నాకు స్పోర్ట్స్ ఆ టైప్ వెళ్ళిపోయినాను కాబట్టి బట్ దెన్ స్టడీస్ని కూడా ఎక్కడ పక్కన పెట్టలే. స్పోర్ట్స్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత MBA కూడా చేసినాను, ఫైనాన్స్ అండ్ HR. దాని తర్వాత ఐ థింక్ 2 నాకు హెల్ప్ అయినాయి ఇన్ మై కెరియర్ గ్రోత్, స్పోర్ట్స్ కూడా అండ్ ఆల్సో మై అకాడమిక్స్ కూడా. సో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ తర్వాత ఏంటంటే స్పోర్ట్స్లో రైట్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాణక్య. అది నాకు అంటే ఆడుతున్నప్పుడు ఇట్ వాజ్ దేర్, బట్ దెన్ ఒక కెరియర్గా చూస్ చేసుకోవడం స్పోర్ట్ అనేది ఒక జాబ్ కోసము ఆ ఇంక్లినేషనే లేకుండే నాకు. యూజువలీ అబ్బాయిలు స్పోర్ట్స్ వైపు వెళ్ళడం అనేది అంటే ఒక 90% అంటే 100%లో ఓ 10% మందిని చూస్తాం. కాకపోతే అమ్మాయిల విషయానికి వచ్చేటప్పటికి 100లో ఓన్లీ 1% చూస్తుంటాం. అది కెరియర్లా ఎంచుకోవడం. అది కూడా ఎందుకంటే చాణక్య ఈవెన్ పెద్ద ఒలింపిక్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఏ ఈవెంట్ అయినా కూడా మెన్కే ఉంటుంది, తర్వాత ఓ ఫ్యూ ఇయర్స్ తర్వాత విమెన్ ఎంటర్ దట్ స్పోర్ట్. సో ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ దెన్ థింగ్స్ విల్ చేంజ్ ఈవెన్చువలీ. అది అయిపోయిన తర్వాత ఐ థింక్ స్కూల్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేసిన తర్వాత గ్రాడ్యువలీ పికప్ అయ్యింది. ఐ థింక్ హార్డ్షిప్స్ అనేటివి స్పోర్ట్స్లో ఖచ్చితంగా ఉంటాయి, బట్ దెన్ మిడ్వేలో లీవ్ చేయకపోవడం ఈజ్ అ మెయిన్ థింగ్. అంటే నార్మల్గా స్పోర్ట్స్ మెన్కి ఏదంటే ఇదే ఇంజరీ కన్సర్న్స్ అన్న ఉంటాయి గివప్ చేయడానికి, ఆర్ ఫర్దర్గా ఇప్పుడు నేను జూనియర్ నేషనల్స్ వరకే ఆడినా, సీనియర్కి కావాలి అంటే సెలెక్షన్ జరగాలి ఫర్దర్కి వెళ్ళాలంటే. అది జరగనప్పుడు దెన్ పీపుల్ గివ్ అప్. బట్ దెన్ స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటే మాత్రం ఇఫ్ యూ ఎయిమ్ ఫర్ యువర్ గోల్ ఐ థింక్ యూ విల్ రీచ్ దేర్. సో అట్లా ఐ థింక్ 97లో వెన్ ఐ ప్లేడ్ మై నేషనల్ గేమ్స్ బెంగళూరులో, దట్స్ ద ఓన్లీ టైమ్ కంబైన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గోల్డ్ మెడల్ వచ్చింది కబడ్డీకి విమెన్లో. So and that's the only time 1997. And now you can calculate how old I am. ఏంటంటే సో మీ అందం యొక్క సీక్రెట్ దాని గురించి కూడా నేను మాట్లాడతాను. అండ్ ఆల్సో ఇంకా మీరు చెప్పే కొద్దీ మీ గురించి నాకు తెలిసిన విషయాలు అనేది కూడా నేను చెప్తాను. నాకు తెలియనువా? తెలిసినే మీకు తెలియదు అని నేను అనుకుంటున్నదా? లేదు, నాకు తెలియదు అనుకునేది నేను చెప్తాను. సరే, ఓకే, యా, అంతే. తర్వాత అదే చెప్తున్నాను కదా, అంటే రైట్ గైడెన్స్ ఉండడం స్పోర్ట్స్లో చాలా ఇంపార్టెంట్. అంటే ప్రాక్టీస్ టైంలో ప్లేయర్ ఉన్నప్పుడు గైడెన్స్ ఉండింది నాకు, అంటే హౌ టు గో అనేది, దీని తర్వాత ఏం ఆడాలి, దీని తర్వాత ఏం చేయాలి. తర్వాత ఎట్లయిపోయిందంటే రిక్రూట్మెంట్ చాలా తక్కువ ఉమెన్కి కదా. ఓకే, సో ఈదర్ యూ గెట్ ఇన్ టు పోలీస్ అట్లా అవుతారు విత్ ది సర్టిఫికెట్స్, ఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎక్కువ రిక్రూట్మెంట్ ఉండేది అప్పుడు. ఓకే, బట్ దెన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఏమైందంటే ఎక్కువ మహారాష్ట్రియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది అక్కడ. సో హార్డ్లీ ఎనీ తెలుగు పీపుల్ ఆ టైంలో. దెన్ ఐ థాట్ లెట్ మీ స్విచ్ టు మై స్టడీస్ అని. అప్పుడు ఇంకా MBAని కొంచెం సీరియస్గా తీసుకొని దెన్ MBA త్రూ ఏ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఐవ్ గాట్ యాజ్ అన్ HR ఒక కార్పొరేట్ ఫర్మ్లో. అట్లా స్టార్ట్ అయ్యింది. 14 years యాజ్ అన్ HR టాలెంట్ అక్విజిషన్ మేనేజర్గా ఐ వర్క్డ్. ఏంటంటే మీ దగ్గర అంటే కబడ్డీ ఆడాలి అని అంటే ఖచ్చితంగా ఫిజికల్ దృఢత్వం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో మీరు ఆ టైంలో నేషనల్స్కి వెళ్ళేటప్పుడు కానీ సో స్ట్రాంగ్గా ఉండడం కోసం మీరు ఏం చేసేవారు? అంటే ఫిజికల్ వర్కౌట్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఇంపార్టెంట్ చాణక్య. తర్వాత ఫుడ్ అనేది అప్పుడు ఇంత జంక్ ఫుడ్ లేదు చాణక్య. ఓకే, అవైలబిలిటీ కూడా లేదు తిందామన్నా కూడా అప్పుడు అంత ఏమన్నా అంటే సమోసాస్
కచోరీస్, కచోరీలు కూడా పఫ్లు. ఓకే. ఐ థింక్ యా, అంతేగాని ఏమో అంత ఇంట్రెస్ట్ అయితే లేకుండే అప్పుడు ఫుడ్ అంతా. కానీ అంటే బట్ వెయిట్ కేటగిరీలో ఉండాలి. వెన్ యూఆర్ స్పోర్ట్స్ మ్యాన్ ఒక వెయిట్ కేటగిరీ ఉంటుంది ఒక ఏజ్ గ్రూప్కి. ఇప్పుడు సీనియర్ నేషనల్స్ కంటే ఒక వెయిట్ కేటగిరీ ఉంటుంది, అందులో ఫిట్ అవ్వాలి. ఓకే. సో ఇప్పుడు మనం వినేష్ పోగొద్ది చూసినాం, జస్ట్ 100 grams హౌ డిడ్ షీ మిస్ ఇట్, రైట్? రియల్లీ అదైతే గోల్డ్ మెడల్ వచ్చేసింది మన ఇండియాకి అని అనుకున్న క్షణాల్లో కొలాప్స్ అయింది. సో ఐ థింక్ ఎంత డిసిప్లిన్గా 4 years వర్క్ చేసి ఉంటుంది అమ్మాయి. బట్ దెన్ యూనో జస్ట్ ది రాంగ్ టైం కదా. అదృష్టం లేదనుకోవాలో, లేకపోతే ఏమో అంటే దాని గురించి ఏం మాట్లాడాలన్నా కానీ ఒక బాధ అనేది కూడా మనసు నుంచి తనుకొని వచ్చేస్తూ ఉంటుంది కదా. స్పోర్ట్స్ మ్యాన్ కెరియర్లో దాట్స్ ద టఫెస్ట్ పార్ట్. అంటే ఆల్మోస్ట్ పోడియం ఫినిష్ అయ్యే అమ్మాయి టు ఎండ్ అప్ నోవేర్ అనేది కదా చాలా టఫ్. లాస్ట్ 4 years ఎంత రిగ్రెస్ ప్రాక్టీస్ అయ్యి ఉంటుంది. సో అది చాలా కష్టం యాక్చువల్గా టు కోప్ అప్ ఫర్దర్గా కూడా. మెంటలీ చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి ఐ థింక్ షీల్ బౌన్స్ బ్యాక్. ఐ థింక్ కమింగ్ టు డయట్ అండ్ ఆల్, అప్పుడు అంతే వెరీ మినిమల్ ఫెసిలిటీస్ చానకి అప్పట్లో. స్పోర్ట్స్ అంటే యూనో జనరల్ కేటగిరీ ట్రైన్లో కూడా తీసుకెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే వెళ్ళి టోర్నమెంట్ ఆడేసేయాలి. ఇట్స్ లైక్ వెయిటింగ్ పీరియడ్ ఆర్ రెస్టింగ్ పీరియడ్ అట్లా కూడా ఉండకపోతుండే. బట్ దెన్ ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేసినాం చాణక్య. ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా, అంటే అకామిడేషన్ కూడా ఇప్పుడు అంటే ఐ థింక్ చిన్న టోర్నమెంట్కి వెళ్ళినా కూడా యూ విల్ బి పుటప్ ఇన్ సమ్ మినిమం హోటల్లో ఇస్తారు. అప్పుడు ఏ గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా వీ యూస్ టు స్టే. ఓకే. అంటే కంపేర్ చేస్తే మీకు ఆ రోజుల్లో ఉన్న ఫెసిలిటీస్ ఇప్పుడున్న ఎవరైతే స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ చాలా ఆస్మాన్ ఫరక్ ఉన్నాయి కదా. డిఫరెన్స్ యా. అంటే మనము వీఆర్ నాట్ ఏ స్పోర్టింగ్ నేషన్ చాణక్య. ఫస్ట్ థింగ్ అంటే మనం ఈవెన్చువలీ గ్రో అవుతున్నాం కాబట్టి ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. దట్స్ ఎ గుడ్ సైన్ కదా. సో ఐ థింక్ వితౌట్ ఫెసిలిటీస్ యూనో కంపీటింగ్ ఇంత పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో, ఒలింపిక్స్లో అట్లాంటి వాటిలలో టు గోయింగ్ దేర్ అండ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇస్ అ బిగ్ థింగ్. తర్వాత విన్నింగ్ అ మెడల్ ఈజ్ జస్ట్ అ ఫెదర్ ఆన్ ది క్యాప్ అనుకోవాలా. సో అక్కడి వరకు వెళ్ళడం కూడా టూ మెనీ హార్డ్షిప్స్ ఇండియాలో గో త్రూ అవ్వాలి. సో ఐ థింక్ దట్స్ ద టఫెస్ట్ పార్ట్. ఆఫ్టర్ 14 years మీరైతే ఒక హెచ్ఆర్ గాను సో అలా వర్క్ చేసిన తర్వాత ఈ కామెంటరీ అనేది ఎప్పుడు మొదలైంది? ఐ టెల్ యూ. తర్వాత 2014లో వెన్ సీనుకి ఈస్ గాట్ అన్ ఆపర్చునిటీ హెడ్ కోచ్ లాగా సౌత్ కొరియన్ టీమ్కి ఏషియన్ గేమ్స్లో. ఓకే. సో మరి పాప ఒక్కతే ఉంది కాబట్టి హీ హ్యాడ్ టు లీవ్ ఇండియా ఫర్ అబౌట్ 6 to 8 months. ఇంకప్పుడు అంటే నేను ఇంకప్పుడు నా కెరియర్కి కొంచెం హాల్ట్ ఇచ్చేసి ఐ థాట్ ఐ టేక్ లిటిల్ బ్రేక్ పాపతో ఉండడానికి. సో అప్పుడు నాకు జరిగిన బ్రేక్ అది. తర్వాత ఇంట్లోనే ఉన్న తర్వాత ఐ థాట్ వాట్ ఎల్స్ అంటే ఇంకా మళ్ళీ ఫుల్ టైం జాబ్ చేసే అంత ఇంట్రెస్ట్ రాకుండేది. సో లక్కీలీ 2014లో ప్రో కబడ్డీ స్టార్ట్ అయింది చాణక్య. బట్ దెన్ 2014లో స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రీజనల్ కామెంటరీ లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఇంగ్లీష్, హిందీ ఉండే. సో నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ సీజన్లో అప్పుడు రీజనల్ కామెంటరీ స్టార్ట్ అయింది. 2015లో. దెన్ నేను season 2 చేయలేదు అప్పుడు, నాకంటే అసలు ప్రో కబడ్డీ అనేది ఉందని కూడా తెలియదు అప్పట్లో. తర్వాత season 3 నుండి ఐ స్టార్టెడ్. అప్పుడు ఆడిషన్స్ పెట్టారు. దెన్ ఐ వెంట్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ వోకల్ ఇంటర్వ్యూ ఆన్ ది ఫోన్. అక్కడ అంటే నార్మల్గా ఎక్స్పర్ట్ కామెంటేటర్గా ఇట్ హెల్ప్ బికాస్ నేను నేషనల్ ప్లేయర్ని కాబట్టి. సో దట్ డెఫినెట్లీ యాడెడ్ అప్. కాకపోతే కామెంటరీ అనేది ఇట్స్ ఎ న్యూ థింగ్ నాకు కూడా. బికాజ్ అంటే స్పోర్ట్స్ని నార్మల్గా అంటే క్రికెట్ కామెంటరీ వరకే తెలుసు మనకు. అంటే అది క్రికెట్ కామెంటరీ అయినా కానీ మనమేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కామెంటరీ వినేసి తెలుగు కామెంటరీ వినాలనుకున్నా కానీ ఏంటిది అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఐ నో. బికాజ్ అంటే ఇంగ్లీష్, హిందీలో ఉన్నట్టుగా డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజెస్లో ఉండదేమో. బట్ దెన్ రూరల్ ఏరియాకి కనెక్ట్ అవ్వాలి అంటే మన లాంగ్వేజ్ ఉండాలి ఖచ్చితంగా. సో ఐ థింక్ అది ప్రో కబడ్డీకి హెల్ప్ అయింది. సో రీజనల్ కామెంటరీలో తెలుగు, కన్నడ అండ్ ఐ థింక్ తెలుగు కన్నడతోనే స్టార్ట్ చేసిండు. తర్వాత ఈవెన్చువలీ తమిళ్ కూడా వచ్చింది అనుకో. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దెన్ ఆడిషన్స్కి వెళ్ళిన తర్వాత వర్క్ షాప్స్ కూడా జరిగినాయి. సో అక్కడ ఇచ్చిన ఇన్పుట్స్ ఐ థింక్ దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. ఎన్పి సింగ్ సార్ కానీ, అమృత కానీ, అంటే అంటే చాలామంది ప్రో కామెంటేటర్స్ అందరు కూడా ఎట్లా అంటే ఇంగ్లీష్, హిందీ కామెంటేటర్స్ అందరం ఒకటే రూమ్లో ఉండాలా. ఒక 25 people ఉంటారు. అండ్ అందరి ముందు మనం మాట్లాడాలి ఆ స్పోర్ట్ గురించి. ఆల్రెడీ 2 seasons చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ.
సో ఐ థింక్ ఆ లిటిల్ న్యూయాన్సెస్ ఏదైతే మనం కబడ్డీ ప్లేయర్గా చెప్పగలుగుతామో ఐ థింక్ దాట్స్ ఎలివేటెడ్. అది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అయింది. అంటే ఇట్ వాజ్ అ మ్యూచువల్ లెర్నింగ్ మన అందరికీ కూడా. అంటే వాళ్ళు మన నుండి నేర్చుకున్నారు, కబడ్డీ ప్లేయర్స్ నుండి కూడా. అంటే కబడ్డీకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే కామెంటరీ డెఫినెట్గా కావాలి, బికాజ్ ఇట్స్ అ న్యూ స్పోర్ట్. టీవీలో పీపుల్కి అర్థం అవ్వాలి వాట్ ఆర్ ది రూల్స్ అనేటివి, హౌ టెక్నిక్స్ ఎట్లా యూజ్ చేస్తారు అవన్నీ. సో కబడ్డీ ప్లేయర్గా ఐ థింక్ వీ వర్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ బెటర్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఏంటంటే కబడ్డీ ఆడటం వేరు, అది కబడ్డీని మన లాంగ్వేజ్లో మన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం అనేది డిఫికల్ట్ టాస్క్ కదా. బ్యూటీ ఈజ్ చాణక్య, ఇది ఆల్మోస్ట్ ఎన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ స్పోర్ట్ ఇది, రైట్? అంటే అట్లీస్ట్ సిటీలో, అర్బన్ సిటీస్లో తెలియకపోయి ఉండొచ్చు కబడ్డీ ఇవాళ రేపు కిడ్స్కి, బట్ దెన్ ఊర్లోకి వెళ్తే అట్లీస్ట్ రూల్స్ ఫాలో అవ్వకపోయినా దే నో వాట్ కబడ్డీ ఈజ్, రైట్? సో అంటే రీచ్ ఈజీ అయిపోయింది. బట్ దెన్ అదొక స్టాండర్డ్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడము, ఎందుకంటే చాలా థింగ్స్ చేంజ్ అయిపోయినాయి. మడ్ నుంచి మ్యాట్ పైకి వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ టర్మినాలజీ మారిపోయింది. సో రీడర్స్, డిఫెండర్స్, టూ మెనీ టెక్నిక్స్ ఉండడము. సో బికాజ్ టెలివిజన్స్ ఫ్రెండ్లీ స్పోర్ట్ అయిపోయింది కాబట్టి, సో అండ్ క్విక్ స్పోర్ట్ 40 minutesలో మ్యాచ్ అయిపోద్ది. సో ఈజీ రిజల్ట్స్, సో ఎంగేజింగ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ఫిజికల్ స్పోర్ట్ ఉంటుందో, కాంటాక్ట్ స్పోర్ట్ ఎప్పుడైనా కూడా ఎంగేజింగ్ ఉంటుంది. ఆ 40 minutesలో రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి, అంటే 40 minutes కూర్చొని చూడడం ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. సో అట్లా మంచి వ్యూవర్షిప్ వచ్చింది. తర్వాత ఐ థింక్ దే హ్యావ్ గివెన్, ఐ థింక్ రీజనల్ నేషనల్స్లో అన్నిట్లలో తెలుగు వాజ్ ది బెస్ట్ కామెంటరీ టీమ్ ఉండే. సూపర్. అంటే రీచ్ వైజ్ కూడా. ఓకే, అంటే ఐ డోంట్ నో మీ మీడియా టర్మ్స్లో వాట్ యూ కాల్ ఇట్, రీచ్ వైజ్. ఏంటంటే సో నేను కూడా వర్క్ చేశాను కాబట్టి మీతో పాటు, సో నాకు కూడా అనిపించేది అనమాట, అంటే మీతో పాటు మీరు ఇచ్చిన కొన్ని మెలకువలు కానీ నాకు కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో ముందుకు నాకు వెళ్ళడానికి కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి అనమాట. ఖేలో ఇండియా టైంలో ఐ విల్ టెల్ యూ సంథింగ్. అంటే ఇన్ గుడ్ బుక్స్ అంటే ఇప్పుడు రెఫరెన్సెస్ చాలా చాలా ఎక్కువ వర్కౌట్ అవుతాయి చాణక్య స్పోర్ట్స్లో వెన్ యూఆర్ దేర్. అంటే ఆడుతున్నప్పుడు రెఫరెన్సెస్ కాదు, వెన్ యూ ఆర్ ఇన్ ది బ్రాడ్కాస్ట్ సైడ్ నీ వర్క్ బాగుంది అంటే పీపుల్ విల్ రెఫర్ ఫర్దర్. ఇంకా మిగతా అది ఏది వర్కౌట్ అవ్వదు అక్కడ. సో వర్కే ఉండాలి అక్కడ. సో మనము అంటే నాకు season 3 నుండి చూసుకుంటే ఇప్పటివరకు చూసుకుంటే ఐ షుడ్ బి ఏబుల్ టు సీ డిఫరెన్స్. నేను ముందున్నట్టే ఉంటే, ఇప్పుడు మన పాత పిక్చర్స్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే, ఆ పాత పిక్చర్స్ చూసుకుంటే అబ్బా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. సో అట్లనే అనమాట. అంటే ఫస్ట్ season 3 స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్వ్యూస్ అంటే అప్పుడు సత్య సౌజన్య ఉండేటోళ్ళు TV9 నుండి. ఓకే, వాళ్ళ యాంకర్స్ లాగా ఉండే ఆ సీజన్కి. సో ఇట్ వాజ్ లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఉండేది. ఇప్పుడు కొంచెం లేట్ బ్యాక్ అయింది, కొంచెం ఎక్స్పెరిమెంట్స్. సో ఈవెన్చువల్లీ గ్రో అయినాము అందరం కూడా. ఏంటంటే ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారుతూ వచ్చేసాం, రైట్? సో అట్లా అయిందంటే ఐ థింక్ ఆల్ క్రెడిట్ టు స్టార్ స్పోర్ట్స్ అనే చెప్పుకోవాలి. అంటే ఎంగేజింగ్, అంటే మొనాటనస్గా ఉండొద్దు కదా, ఎవ్రీ సీజన్ అట్లే ఉంటే ఇంకేం డిఫరెన్స్. సో అట్లా అయిందా. తర్వాత ఐ థింక్ ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ఇక్కడ ప్రో కబడ్డీ అవుతున్నప్పుడే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ జరిగింది చాణక్య. అంటే సైమల్టేనియస్గా అది జరుగుతుంది స్పోర్ట్. ఓకే, అయితే అప్పుడు అంటే వరల్డ్ వైడ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరు కూడా ఇండియాలో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో పార్టిసిపేట్ చేశారు. సో అప్పుడు రీజనల్ కామెంటరీ దానికి కూడా లేకుండే, హిందీ ఇంగ్లీష్తోనే స్టార్ట్ అయింది అది కూడా. దెన్ అప్పుడు వెంకట్ రెగళ్ళ మన ప్రొడ్యూసర్. సో తను ఏం చెప్పిండంటే, సో నార్మల్గా తెలుగులో హైలైట్స్ ఇచ్చేటోళ్ళు, హైలైట్స్కి మీరు కామెంటరీ చెప్పండి, తర్వాత ఈవెన్చువలీ ఒకవేళ త్రూ అవుట్ ది టోర్నమెంట్ చెప్పాల్సి వస్తే వీళ్ళు లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పిండు. సో ప్రో కబడ్డీ అయిపోయిన తర్వాత 10-10:30కి కబడ్డీ అయిపోతుండే. తర్వాత midnight ఎప్పుడో 12కో 1కో వీ యూస్ టు సిట్ అండ్ డూ ది. అప్పుడు బ్యాడ్మింటన్ అంటే నార్మల్ ర్యాకెట్ అవన్నీ అంత కొంచెమే తెలుసు, కానీ హూ నోస్ ది రూల్స్. ఆడటం అంటే అదొక రిక్రియేషనల్ స్పోర్ట్గా ఆడినంత వరకే తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో కబడ్డీ కామెంటరీకి అలాగే బ్యాడ్మింటన్ స్పోర్ట్కి కూడా ఆ కామెంటరీకి చాలా డిఫరెన్స్ అనేది కూడా ఉంటుంది. రెండు కూడా క్రాస్ కోర్ట్ స్పోర్ట్ అయినా కూడా డెఫినెట్గా చాలా, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ కొత్తగా నేర్చుకొని దాన్ని డెలివర్ చేయడము, తర్వాత ఎవ్రీబడి లైక్ ఇట్.
తర్వాత దాన్ని ఇంకా మనం లైవ్లో కూడా చెప్పడం స్టార్ట్ అయింది. సో అప్పుడు అంటే కబడ్డీ ప్లేయర్గా కబడ్డీ కామెంటరీ చెప్పడం ఇస్ నార్మల్, అంటే అట్లీస్ట్ నాకు కొంచెం ఈజీయే. బట్ దెన్ వేరే స్పోర్ట్కి కన్విన్సింగ్గా చెప్పడం వాజ్ డిఫికల్ట్. ఎందుకంటే నాకే రాని స్పోర్ట్ని నేను నేర్చుకొని వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏం జరుగుతుంది అక్కడ అనేది. అంటే వాళ్ళొక స్టోరీని నరేట్ చేయగలగాలి నేను నా కామెంటరీలో. జస్ట్ నాట్ అబౌట్ ఒక్కడ వాళ్ళు అప్రోచ్ అయ్యారు వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఇద్దరు ఆడుతున్నారు అంతే కాదు కదా, స్కోర్స్ రీడింగ్ అంతవరకు కాదు. అంటే వాళ్ళు ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు యూజ్ చేస్తున్నారు, అంటే యాజ్ అ స్పోర్ట్స్ మెన్ అది మనకు అర్థమవుతుంది. కాకపోతే డిఫరెంట్ స్పోర్ట్, నార్మల్ పీపుల్కి అర్థమయ్యేలా చెప్పేది అనేది అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఆయన అప్పుడు ఐ థింక్ చేతనానంద్తో వర్క్ చేయడం I think it was definitely a blessing అనే చెప్పుకోవాలి. బికాస్ హీఈస్ వన్ అర్జున్ అవార్డీ, అంత స్పోర్ట్స్ పర్సన్ ఉండి నాకు అంటే హీ ఎక్స్ప్లెయిన్డ్ చిన్న థింగ్స్ కూడా బ్యాడ్మింటన్లో. ఐ థింక్ అది కూడా హెల్ప్ అయింది. సో ఇక్కడ నాకు అంటే వేరే స్పోర్ట్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మాత్రం వెంకట్. సో తర్వాత నేను కళ్యాణ్ కోలారం ఇద్దరం కలిసి చేసినాం అది. అది కూడా ఒక 4-5 వీక్స్ టోర్నమెంట్ ఉండే, అలాంగ్ విత్ కబడ్డీ నడిచింది. కబడ్డీ అయిపోయినాక కూడా ఫ్యూ వీక్స్ ఉండింది అది అయిపోయిన తర్వాత దెన్ ఖేలో ఇండియా యూత్ గేమ్ స్టార్ట్ అయింది. అప్పుడు అక్కడైతే డిఫరెంట్ స్పోర్ట్స్, ఇక్కడ ఇప్పటి వరకు ఓన్లీ కబడ్డీ అండ్ బ్యాడ్మింటన్ అంతవరకే చేసి. అప్పుడు ఇది ఇట్స్ లైక్ మినీ ఒలింపిక్స్ ఇన్ ఇండియా. అంటే మనం ఆల్మోస్ట్ 33-34 డిఫరెంట్ స్పోర్ట్స్కి చేసినాము. అండ్ ఎట్లుంటుంది అంటే యూ హ్యావ్ సీన్ ఇట్ కదా చాణక్య ఆ టైంలో. అంటే ఈ స్పోర్ట్కి నువ్వు చెప్తావు, నెక్స్ట్ వచ్చి నేను కూర్చొని ఇంకోటి మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ కెమెరా వాళ్ళు ఏ స్పోర్ట్ నుండి ఏ స్పోర్ట్కి స్విచ్ అవుతారో కూడా తెలీదు. సో అన్ని స్పోర్ట్స్ అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఐ థింక్ అది ఒక బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఖేలో ఇండియా కూడా మనకంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి ఐ థింక్ దీస్ డిఫరెంట్ ఈవెంట్స్ డెఫినెట్గా హెల్ప్ చేసినాయి. అండ్ ఐ థింక్ ది కాన్ఫిడెన్స్ మన ప్రొడ్యూసర్స్ మనకి ఇచ్చిన అటువంటి సపోర్ట్ ఎవ్రీథింగ్ హెల్ప్డ్. ఖచ్చితంగా. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అంటే ఏంటంటే మనము వర్క్ చేసిన దానికి ముందు మెయిన్గా చూసుకుంటే కబడ్డీ కామెంటరీ అనేది ఏంటంటే ఇట్ వాస్ అనే ఫాస్ట్ క్విక్ అన్నమాట, చాలా క్విక్గా ఉంటుంది. ఎవ్రీ 30 seconds థింగ్స్ చేంజ్. రైడింగ్ కానీ డిఫెండింగ్ చేసే విధానం కానీ ఆ పాయింట్స్ కానీ అన్నీ ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ చెప్పడము, అది కూడా కామెంటరీ చెప్పేటప్పుడు గుక్క తిప్పకుండా చెప్పాలి. సో అది ఎలా మీరు లెర్న్ చేసుకున్నారు? ఏంటంటే అందులో మీరు ఎక్స్పర్ట్. ఐ టెల్ యూ సంథింగ్. అయితే ఎక్స్పర్ట్ అంటే చాలా తక్కువ మాట్లాడాలి నార్మల్గా. ఎప్పుడైనా హైలైట్స్ అట్లా వచ్చినప్పుడు ఎందుకు జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి నార్మల్లీ. కాకపోతే నేను సీజన్ 1 మొత్తం కూడా అంటే కూర్చొని రిలాక్స్గా ఇప్పుడు మాట్లాడుతున్నా, కానీ అప్పుడు నా సీజన్ 1 ఎప్పుడైతే స్టార్ట్ చేసినో ఆ మ్యాచ్ అయినంతసేపు నిలబడే మాట్లాడేదాన్ని. బికాజ్ అంత ఎక్సైట్మెంట్. అంటే ఒక్కొక్కసారి ప్లేయర్స్ తప్పులు చేస్తే తిట్టేస్తేనేమో అన్న భయము. అర్థమైందా? అంటే నేను ఒక స్పోర్ట్స్ మెన్ లాగా ఆలోచించేదాన్ని, అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇది చేయొచ్చు కదా. అప్పుడు ఆ మైండ్లో మీరు కామెంటేటర్ అని మర్చిపోయారు అట్లా. కానీ అంటే మరీ పిచ్చి మాటలు రాకుండా చూసుకోవాలని కొంచెం కాన్షియస్గా ఉండేదాన్ని. బట్ దెన్ ఆల్మోస్ట్ నేను మ్యాచ్లో ఉన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని ఇనీషియల్గా. తర్వాత అప్పుడు అర్థమైంది లేదు ఇది కాదు. అంటే ఎట్లా చెప్పాలంటే న్యూట్రల్గా ఉండడం ఇంపార్టెంట్ కామెంటరీలో. ఇప్పుడు తెలుగు టీం ఆడుతుంది అనుకో, నేను అప్పుడు తెలుగు అని పోయేదాన్ని. తర్వాత అఫ్కోర్స్ ఇప్పుడు కూడా తెలుగుకి కొంచెం పార్షల్గా ఉంటాము, బికాజ్ మన స్టేట్కి ఆడుతున్నారు మన టీం కాబట్టి కొంచెం పార్షల్గా ఉంటాము. కాకపోతే యాజ్ అన్ హోల్ మనము కబడ్డీని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి యూ కాంట్ బి బయాస్డ్ ఒక టీం వైపు ఉండొద్దు అనమాట కొంచెం. సో అవన్నీ నేర్చుకున్నాము. సో మొత్తానికి గట్టెక్కేసినాము. ఇప్పుడైతే పర్వాలేదు. ఇంకా అంటే కొంచెం ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. ఎనీ స్పోర్ట్ ఇప్పుడు ఎంత పెద్ద కామెంటేటర్ చేస్తున్నా కూడా బేసిక్ ప్రిపరేషన్ అయితే ఉండాలి ప్రతి మ్యాచ్ కన్నా ముందు. సో అదైతే ఖచ్చితంగా చేస్తాను చాణక్య. అండ్ మీరు చెప్పారు ఏంటంటే మీ కామెంటరీ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యే ముందు మీ హస్బెండ్ మనందరికీ బాగా తెలిసిన పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారు, అది కూడా ఇంతకుముందు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి కోచ్గా ఉన్నారు. సో లాస్ట్ సీజన్ వరకు తెలుగు టైటన్స్కి కూడా కోచ్గా కూడా ఉన్నారు. మెలకువలు ఏమన్నా ఆయన దగ్గర నుంచి తీసుకోవడం కానీ లేకపోతే ఇచ్చిన అంటే సలహాలు, ఇలా చేస్తున్నాం ఇలా మార్చుకోవాలని తర్వాత చెప్పిన విధానాలు ఏమైనా ఉన్నాయా? కామెంటరీలో నథింగ్. బట్ దెన్ స్పోర్ట్ని అంటే మనం ఒక సైడ్ ఆఫ్ ది వర్జన్ మాట్లాడతాము, బట్ దెన్ అక్కడ ప్లేయర్స్ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, రైట్? సో అవి కొన్ని తెలుసుకుంటుండే. బట్ అదర్వైజ్ కామెంటరీ వైజ్ నథింగ్ మచ్. ఓకే.
కామెంటరీ వైజ్ అయితే అట్లే అనిపించింది లేదు. అంటే కాకపోతే ప్లేయర్స్ ఇప్పుడు స్టోరీ టెల్లింగ్ ఉంటుంది అనుకో, ఒక ప్లేయర్ గురించి పర్సనల్గా కోచ్కే తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ అనేది. సో అది మనం కొంచెం యాడప్ అయిపోయి మనకు స్టోరీ లాగా చెప్పిన మనకి ఇప్పుడు దీపక్ నివాస్ హుడ్డా ఉన్నాడు, అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చిండు అనేది ఒక మంచి ఎగ్జాంపుల్ తనది, ఎన్ని హార్డ్షిప్స్. సో అట్లాంటివన్నీ చెప్తే అట్లీస్ట్ ఇన్స్పైరింగ్ ఉంటాయి కొత్త వాళ్ళకి తీసుకోవడానికి, వినే వాళ్ళకి కూడా కొంచెం అట్లీస్ట్. అంటే ఆ స్టోరీ నెరేటివ్స్ అని నేను కొంతమంది ప్లేయర్స్వి తెలుసుకొని వీ యూస్ టు స్పీక్ అబౌట్ దెమ్. కొంచెం కనెక్షన్ వస్తుంది ప్లేయర్స్తో, చూసేటోళ్ళకి కూడా, అరే ఈ ప్లేయర్ ఇంత కష్టపడి వచ్చిండు ఆ టైప్. సో కొంతమంది అంటే మరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్లేయర్స్ కూడా ఉన్నారు, ఇప్పటికీ కూడా ఉన్నారులే. కబడ్డీలో ఇట్స్ నాట్ అ ఫ్యాన్సీ స్పోర్ట్ ఇంకా కూడా, కాబట్టి ఇంకా కూడా కష్టపడుతూ అంటే పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ కొంతమంది ఇంకా కూడా కబడ్డీ నేర్చుకుంటున్నారు కాబట్టి. అండ్ ప్రీవియస్గా ఒక ఫోటో అనేది కూడా మేము చూసాం, ఏంటంటే క్రికెట్లో ఎవరైనా కానీ ఒక కప్పు సాధించారా కానీ, ఐపీఎల్లో కప్పు సాధించిన కానీ, ఊరేగింపులు కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే మన ప్రో కబడ్డీ లీగ్లో అయితే కప్పు గెలుచుకున్న తర్వాత ఐ డోంట్ నో ద పర్ఫెక్ట్ ప్లేయర్. ఏషియన్ గేమ్స్లో విమెన్ గెలిచేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు అంటే వాళ్ళు రైల్వే స్టేషన్లో కూర్చొని సో జస్ట్ నార్మల్ పర్సన్స్ లాగా కప్పు హోల్డ్ చేసి అట్లా ఉన్న విధానాలు ఇట్లా చూసినప్పుడు కానీ ఏమనిపించింది? ఐ థింక్ కొంచెం ఏమన్నా ఓవర్ బ్లోన్ ఏమో అది అనిపించింది, ఎందుకంటే అట్లా ఉండదు. ఎందుకంటే ఐ టెల్ యూ 97లో నేను నేషనల్ గేమ్స్ గెలిచినప్పుడే ఇట్ వాజ్ ఎ బిగ్ థింగ్. అప్పుడు మమ్మల్ని ఎయిర్పోర్ట్ అంటున్నాను, ఎయిర్పోర్ట్ కాదు అప్పుడు రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్ నుండి కూడా మాకు మంచి ఫెలిసిటేషన్ చేసిండ్రు, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. సో ఐ డోంట్ థింక్ అది ఏదో పిక్చర్ ఏదో రాంగ్గా సర్క్యులేట్ అయిందేమో అనిపిస్తుంది చాణక్య నాకు. ఎందుకంటే ఐ థింక్ స్పోర్ట్స్ మెన్ని రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు, మరి అట్లా వదిలేసి కప్పుతో వాళ్ళంతా వాళ్ళు పోయేటట్టు ఉండదు. అట్లీస్ట్ ఆ ఫెడరేషన్ అన్న వస్తుంది. సో ఐ థింక్ కొంచెం ఏదైనా రాంగ్గా సర్క్యులేట్ అయిందేమో అని ఫీల్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే మనం చూసే ప్రతి ఒక్క పిక్చర్ ఇట్స్ నాట్ అనే రియాలిటీ. సో దాని వెనకాల మాత్రం ఖచ్చితంగా రియాలిటీ అనేది ఇంకొకటి ఉంటుందని అర్థమవుతుంది అనమాట. యా, ప్రో కబడ్డీ లీగ్ సో సీజన్ బై సీజన్ కంపేర్ చేసుకుంటూ ఉంటే ఆ స్పోర్ట్ ఎదుగుతున్న విధానం అనేది కూడా వేరుగా ఉంది కదా. అంటే ఆప్షన్ వైజ్ కానీ, ప్లేయర్స్ని కొనుక్కునే విధానం కానీ, ఆ కోట్లలో తీసుకోవడం కానీ, సో ఇలా ముందుకు వెళ్ళడం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? ఐ థింక్ యాజ్ ఏ ప్లేయర్ గా చెప్పండి, కామెంటేటర్ గా కూడా కావాలి. ప్లేయర్ గానే చెప్తా. అంటే యాజ్ కబడ్డీ ఫ్యామిలీ లాగా ఒకటి చెప్తాను, అంటే గేమ్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది వెన్ యూ బీన్ గివెన్ ఫెసిలిటీస్, రికగ్నిషన్ ఉండాలి అండ్ రెమ్యూనరేషన్ కూడా ఉండాలి. బికాస్ ఫిజికల్ స్పోర్ట్ ఐ టెల్ యూ చాణక్య, ఈ కబడ్డీ అనే స్పోర్ట్లో లాంగ్ టైం సస్టైన్ అవ్వడం చాలా కష్టం, ఎందుకంటే ఇంజురీ ప్రోన్ స్పోర్ట్ ఇది. సో ఐ థింక్ ఫైనాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయిపోతే ఇఫ్ నాట్ కబడ్డీ ఇంకేదైనా చేసుకుంటారు వాళ్ళు, రైట్? సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ మూవ్ ఈ ఆప్షన్స్ అవన్నీ పెట్టడం కూడా కబడ్డీ ప్లేయర్స్కి. అండ్ సంపాదన అనేది కూడా ఐ నో లాట్ ఆఫ్ ప్లేయర్స్ క్రోర్స్లో వస్తుంది ఫర్ ఫ్యూ మంత్స్ ఇన్ ఇయర్కి. ఐ థింక్ వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంది కదా అక్కడ. మెయిన్గా నాకు ఒక విషయం చెప్పండి మా, ఏంటంటే అక్కడ కబడ్డీ ప్లేయర్స్ చాలామంది కూడా ఇప్పుడు ప్రో కబడ్డీ ఆడేవాళ్ళు కానీ, సో వాళ్ళు ఓన్లీ సీజనల్ వైజ్ ఆడేసి మళ్ళీ దే విల్ గో బ్యాక్ ఫర్ దేర్ ప్రొఫెషన్స్ అలా ఉంటుందా, లేకపోతే ఎలా దీన్ని పార్ట్ టైమ్గా తీసుకుంటున్నారా? లేదు, సీరియస్ స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, ప్లస్ వాళ్ళు ప్రొఫెషనలీ దే వర్క్ ఇన్ ది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆర్మీలో ఉంటారు, రైల్వేస్లో ఉంటారు, ఎయిర్ ఫోర్స్లో ఉంటారు, సో బ్యాంకింగ్లో ఉంటారు, ఎవ్రీవేర్. రిక్రూట్స్లో అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్లీస్ట్ సీనియర్ నేషనల్ ఆడితే విత్ దట్ సర్టిఫికేట్ ఒక పోలీస్ జాబ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చాణక్య. ఇఫ్ యూర్ ఫిజికలీ ఫిట్ అండ్ ఆల్, ఒక చిన్న ఎంట్రన్స్ రాసేస్తే యూ విల్ గెట్ ఇట్. కొంచెం అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి, అట్లీస్ట్ సీనియర్ నేషనల్స్ వరకు అయితే వెళ్ళాలి. ప్రో కబడ్డీ లీగ్ కామెంటేటర్గా చూసాము, అలాగే ఆన్ గ్రౌండ్ యాంకరింగ్ కూడా చేసేటప్పుడు బాలకృష్ణ గారితో కూడా మీరు, సో ఆయనతో కలిసి కామెంటరీ టైప్లో మీరు చేసే విధానం అనేది కూడా జరిగింది. సో ఎలా అనిపించింది ఏంటి బాలకృష్ణ గారితో కానీ? ఐ థింక్ హీస్ అ చైల్డ్ లాగా అనిపించింది. అంటే ఫస్ట్ రావడం మైక్ ఇట్లా తిప్పిండు అనమాట, తిప్పుతా మైక్ కింద పడిపోయింది. అంటే మళ్ళీ తనే పిక్ చేసుకొని చాలా స్పోర్టివ్గా ఉన్నాడు. కాకపోతే కామెంటరీ టైంలో కూడా మైక్ పట్టుకోకుండా ఇట్లనే మాట్లాడుతున్నాడు. అంటే డిఫరెంట్ థింగ్ కదా మనకు కూడా, అప్పుడు మనకి ఎట్లా తెలీదో. కాకపోతే హీ థరలీ ఎంజాయ్డ్ ది స్పోర్ట్ అనిపించింది, నాకు నచ్చింది. కానీ ఏంటంటే అలా మైక్ ఇలా తిరిగేసిన తర్వాత అగైన్ హీ విల్ డూ ద థింగ్ అన్నమాట. మళ్ళీ చేసిండు నిజంగానే. సక్సెస్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటారు.
రైట్ ఇన్ బాలకృష్ణ గారు అవును, మళ్ళీ ఒక్కసారి తిప్పిండు అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. యా దట్ వాస్ వెరీ నైస్. ఇలాగే ఇప్పుడు అంటే స్పోర్ట్స్ ను కూడా ఇష్టపడే సెలబ్రిటీస్ అనేది కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళతో కూడా మీరు యాంకరింగ్ వైజ్ కానీ కామెంటరీ కానీ చేశారు. సో మీరు బాగా ఎంజాయ్ చేసిన సెలబ్రిటీ ఎవరు ఏంటి? చాలా ఎంజాయ్ చేసిందంటే ఐ థింక్ నిత్యా మెనన్కి అయితే షీ హ్యాడ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కబడ్డీ. అవునా? నిత్యా మెనన్. ఓకే. సో ఐ థింక్ అప్పుడు మిషన్ దేనికోసం వచ్చారు, సమ్ మూవీ ప్రమోషన్కి వచ్చిండ్రు, బట్ దెన్ షీ న్యూ కబడ్డీ. ఓకే. సో అది బాగుండే తనతో. ఓకే. సో అండ్ బాలకృష్ణ గారు అయితే ఇంకా హైపర్, హీ నోస్ ఇన్ అండ్ అవుట్. అండ్ తర్వాత ఇంకెవరు, లాట్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ ఆడకపోయినా కూడా దే నో ది రూట్స్ ఆఫ్ కబడ్డీ. అట్లీస్ట్ వాళ్ళ తాతలో ఆడుంటారు, వాళ్ళ నాన్న వాళ్ళైనా ఎవరైనా ఆడుంటారు. సో ఐ థింక్ ఇన్పుట్స్ అయితే బాగానే ఉంటాయి కబడ్డీలో. సో అలా మీరు కూడా కామెంటరీ చేసేటప్పుడు ఇన్పుట్స్ అనేది కూడా ఇచ్చారా? అది ఎట్లుంటుందంటే వీ హ్యావ్ టు కొంచెం ఇది ట్రిక్కీ చాణక్య. కబడ్డీని ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళు వచ్చిన పర్పస్ని కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఎంటర్టైన్మెంట్. రైట్. సో అది కొంచెం ట్రిక్కీ ఉంటుంది. కాబట్టి యాజ్ అన్ ఎక్స్పర్ట్ నేను కొంచెం ఎంటర్టైన్ చేయలేను. అప్పుడు కో కామెంటేటర్స్ ఎవరైతే ఉంటారో లీడ్, దే విల్ టేక్ ఓవర్ మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే. సో మీకైతే బాగా మెమరబుల్గా అనిపించిన సందర్భం ఏదైనా ఉందా సో కామెంటరీ చేసేటప్పుడు? ఐ థింక్ ది ఫస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ డెఫినెట్గా. అండ్ తర్వాత ఒలింపిక్స్ ఇస్ అ బిగ్ థింగ్ నాకు కామెంటరీలో. Okay. I think these are two memorable moments. Memorable first time on ground really shows చేయడము. I think every first thing was definitely memorable. కొంచెం స్ట్రెస్ ఉన్నా కూడా భయం ఉన్నా కూడా I think it was good learning. నాకు కూడా ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ టైం కామెంటరీ చేసేటప్పుడైనా కానీ ఈవెన్ యాంకరింగ్ చేసేటప్పుడైనా కానీ కాళ్ళు షివర్ అవ్వడము, చెమటలు పట్టేయడము, అంటే డిఫరెంట్ ఫీలింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కబడ్డీలో కొంచెం ఈజ్, అంటే అట్లీస్ట్ నేను ప్లేయర్ని కాబట్టి నాకు ఆ స్పోర్ట్ ఈజీ. వేరే స్పోర్ట్ చేయాలంటే కొంచెం టెన్షన్ పడతాను ఇప్పటికి కూడా. కబడ్డీ అంటే ఓకే వెళ్ళిపోతా చేసేసి వస్తా అన్నట్టు ఉంటుంది. వేరే స్పోర్ట్ అంటే కొంచెం ఆ ప్రిపరేషన్, ఇంకా లాట్ ప్రిపరేషన్ అవసరం ఉంటుంది నాకు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, కానీ కామెంటరీలో మాత్రం ఇలా ఉండదు ఎందుకు? ఎట్లుంటుందంటో అంటే వాయిస్ కానీ అది ఆ టెంపో కానీ ఆ టెన్షన్ సంథింగ్ మారిపోతుంది. అవునా? యా ఆబ్వియస్లీ. ఐ థింక్ కబడ్డీకి ఎంత ఫాస్ట్ పేస్. ఇప్పుడు క్రికెట్ కామెంటరీ, కబడ్డీ కామెంటరీ చూసుకుంటే క్రికెట్ కామెంటరీలో నార్మల్గా యూ స్పీక్ ఓన్లీ ఎప్పుడైనా యాక్షన్ జరిగినప్పుడు మాత్రమే. కబడ్డీలో ఎవ్రీ 30 seconds యాక్షన్ జరుగుతుంది చాణక్య. సో ఆన్ ది టాప్ ఆఫ్ ది వాయిసే మాట్లాడతాం మోస్ట్లీ. హై మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి కబడ్డీలో. సో ఆ హై పాయింట్స్కి మాట్లాడడము ఐ థింక్ అక్కడ డిఫరెన్స్గా అనిపిస్తుంది మనకు. అండ్ స్పోర్ట్స్ అంటే యాజ్ ఎ కబడ్డీ ప్లేయర్ నేను కొంచెం టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడతానేమో అనిపిస్తుంది కబడ్డీలో. అందుకేనేమో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ట్రెండ్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఒక సూపర్ కామెంటేటర్గా కూడా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అనక్య. నైస్ మా. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ వైజ్, సో మీ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. అండ్ ఐ నో అబౌట్ ఫ్యామిలీ, సో ప్రేక్షకులకు కూడా. ఫ్యామిలీలో వీఆర్ 3. ఓకే. సార్ అయితే తెలుసు మీకు. అండ్ పాప ఐ టోల్డ్ యూ షీ ఈస్ గాన్ టు ది నేషనల్ లా యూనివర్సిటీ. అంతే. యా ఆన్య. అండ్ అంతే మా సిస్టర్స్ అందరు అబ్రాడ్లో ఉన్నారు. ప్రిటీ మచ్ స్మాల్ ఫ్యామిలీ. బట్ దెన్ యా. కానీ మీరైతే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్, మరి ఆన్యాకి ఎప్పుడైనా కానీ ఇలా స్పోర్ట్స్ సైడ్ రావాలని ఎప్పుడు అనిపించలేదా? టూ మెనీ స్పోర్ట్స్ ట్రై చేసినాము, బట్ దెన్ ఐ థింక్ మాదే తప్పు. వీ డిడ్ నాట్ గివ్ టైమ్ టు హర్. ఓకే. ఎందుకంటే ఒక డెడికేటెడ్ పేరెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కెరియర్లో ఇప్పుడున్న కాంపిటీషన్కి. అట్లీస్ట్ అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను బస్సులో వెళ్ళి ప్రాక్టీస్ చేసి వచ్చేదాన్ని నా అంతలు నేను. ఇప్పుడు ఉన్న ఏజ్లో పిల్లల్ని మనం ఎక్కడో బస్సులో అట్లంతా పంపలేము. సో ఒక పేరెంట్ ఉండాలి, ఎమ్మడెళ్ళి తీసుకెళ్ళాలి, తీసుకురావాలి. సో అంత టైం ఇవ్వలేకపోయినా చాణక్య. స్టిల్ బ్లేమ్ చేస్తాను నన్ను. ఎందుకు మీ ఇద్దరు ఇట్లా స్పోర్ట్స్లో ఉండి మమ్మల్ని నన్ను ఎందుకు ఏం చేయలేదు మీరు? సో ఐ థింక్ ఆ ఫాల్ట్ అయితే నాదే. I did not give her much time. Okay. So, but then ఇప్పుడు she has new dream. So I tell in this, hopefully she'll make it big. Nice. అండ్ ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చెప్పాను ఏంటంటే ఓన్లీ కామెంటేటర్గానే కాదు, సో మీ గురించి ఇంకొక విషయం అనేది కూడా తెలియాలి అనేది. ఏంటంటే మిస్సెస్ తెలంగాణ అండ్ ఏపీగా కూడా మీరు రన్నరప్గా కూడా నిలిచారు.
సో ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి? సో పార్టిసిపేట్ చేయాలని ఎలా అనిపించింది ఏంటి? పార్టిసిపేట్ చేయాలి అంటే ఇట్ వాజ్ అ న్యూ ఛాలెంజ్. ఎందుకంటే స్పోర్ట్స్ అండ్ బ్యూటీ ప్యాజెంట్ అనేది ఇట్స్ 2 different థింగ్స్. నాకు అదే అర్థం కాలేదు. అండ్ నాకు అసలు అంటే బ్యూటీకి నాకు సంబంధం లేకుండా టైం అది. సో జస్ట్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాను. కొన్ని గ్రూమింగ్ సెషన్స్ అంటే గ్రూమింగ్ సెషన్స్ అయినాయి. గ్రూమింగ్ సెషన్స్ అంటే నాట్ ఫిజికల్ గ్రూమింగ్ సెషన్స్ అండ్ ఆల్, బికాస్ మిస్సెస్ ఇండియా ప్యాజెంట్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఫిజికల్ అపియరెన్స్. ఓవరాల్ పర్సనాలిటీ గురించి ఉంటుంది అక్కడ. హైట్, వెయిట్, కలర్ ఏది చూడరు అక్కడ. యూనో వాట్ డిఫరెన్స్ కెన్ యూ మేక్ టు ది సొసైటీ అనేది చూస్తారు. హౌ డిఫరెంట్ యు ఆర్, ఎట్లా ఇన్స్పైర్ చేయగలుగుతాం అనేది చూస్తారనమాట. సో ఐ థింక్ మన ప్రొఫైల్ వాజ్ అ లిటిల్ బిట్ స్ట్రాంగ్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ అంటే మనకు మాట్లాడడం తెలుసు, ఎక్సెప్ట్ ఆ వాక్ అదంతా తెలీదు, బట్ దే టాట్ అస్ లిటిల్. ఓకే. సో ఐ థింక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్లో వి మేడ్ ఇట్. కానీ ఫస్ట్ రన్నర్ అప్ వరకు రావడం అంటే ఇట్స్ వాస్ నాట్ అన్ స్మాల్ థింగ్ కదా. యా, మోస్ట్ పాపులర్ వచ్చింది మిస్సెస్ రెసిలియంట్ అండ్ ఆల్సో సెకండ్ రన్నర్ అప్, ఫస్ట్ రన్నర్ అప్. ఫస్ట్ రన్నర్ అప్. ఇది ఏ ఇయర్ లో జరిగింది? మొన్న 23లో, ఎగ్జాక్ట్ ఇయర్ బ్యాక్. అవునా? ఓకే. దట్స్ నైస్. ఐ థింక్ 23rd or 24th September, అంతే 1-2 days అంతే. అంటే 1 year బ్యాక్. 1 year బ్యాక్, యా. ఓకే, 1 year బ్యాక్ అంటే 1 year తర్వాత మేము వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాం. రైట్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు వస్తున్న ఎవరైనా కానీ కబడ్డీ ప్లేయర్స్ ఎవరైనా కానీ, మెయిన్గా అమ్మాయిలకి, సో మీరు ఇచ్చే టిప్స్ కానీ, యాజ్ ఏ కబడ్డీ ప్లేయర్గా నేషనల్స్ వరకు వెళ్ళారు మీరు, సో ఇచ్చే టిప్స్ కానీ లేకపోతే సలహాలు ఏమైనా చెప్పచ్చు? జస్ట్ నాట్ విమెన్ చాణక్య. కబడ్డీ అనేది ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్లో పిక్ చేయడం చాలా తక్కువ విమెన్ అయితే. అండ్ అంటే అట్లీస్ట్ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అయితే ఎవరు పిక్ చేయట్లేదు మోస్ట్లీ. బట్ దెన్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో చాలా మంది ఇంకా కూడా కబడ్డీని ఇష్టపడుతున్నారు, ఆడుతున్నారు కూడా అమ్మాయిలు. సో ఐ థింక్ డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్. ఒక గోల్ పెట్టుకోండి, అండ్ ఎన్ని హార్డ్షిప్స్ వచ్చినా కూడా యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. అంటే ఈవెన్చువల్గా ఓవర్ నైట్గా మీకు వచ్చేస్తుందా అంటే రాదు. లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూస్తారు. బట్ దెన్ ఐ థింక్ స్పోర్ట్సింగ్ కెరియర్లో ఇదే ఉంటుంది చాణక్య. అంటే ఒక స్పోర్ట్స్మెన్ కెరియర్లో విన్స్ కన్నా ఎక్కువ లూజెస్ ఉంటాయి. ఓకే. సో అది యాక్సెప్ట్ చేసి మరోసారి మళ్ళీ అంతే డెడికేషన్తో ప్రిపేర్ అవ్వడము, నెక్స్ట్ గోల్ కోసం సెట్ చేసుకోవడము, ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్. అంటే వదలొద్దు స్పోర్ట్ని. ఇఫ్ యూ ఆర్ పిక్డ్ అప్ యాజ్ యువర్ కెరియర్, ఇంకా వదలొద్దు, అది వచ్చే వరకు వదలదు. ఎందుకంటే కబడ్డీ అంటే స్పోర్ట్స్లో మిడ్వే ఉండదు. ఇదర్ యూ సింక్ ఆర్ యూ సెయిల్. మిడ్వే అనేదే లేదు స్పోర్ట్లో. ఇప్పుడు చూడు, ఎడ్యుకేషన్లో అనుకో, ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు CA కోసం ప్రిపేర్ అయినావు అనుకో, అట్లీస్ట్ ఒక అకౌంటెంట్గానన్నా యూ విల్ గెట్ ఎ జాబ్. బట్ స్పోర్ట్లో అట్లా కాదు. ఇఫ్ యూ డోంట్ గెట్ దేర్, రికగ్నిషన్ ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే స్ట్రగ్లింగ్ వాళ్ళను హూ విల్ టేక్ కేర్, రైట్? ఎవరు పట్టించుకోరు అది. సో ఐ థింక్ అప్పుడు నీ పైన నీకే నమ్మకం ఉండాలి దట్ యూ విల్ గో అప్. సో ఐ థింక్ ఎవ్రీ టైమ్ లూజ్ అయిన ప్రతిసారి అదే డెడికేషన్తో ఉండాలి. అండ్ గెలిచినప్పుడు కొంచెం హ్యూమిలిటీతో యాక్సెప్ట్ చేయండి, అండ్ ఓడిపోయినప్పుడు డిగ్నిటీతోనే తీసుకోండి. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. రీసెంట్గా జరిగిన ఒలింపిక్స్లో మనకు వచ్చిన మెడల్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఒక్క గోల్డ్ రాలేదు, అండ్ వేరే మెడల్స్ అయితే కొన్ని వచ్చాయి. సో అలా వచ్చినప్పుడు యాజ్ ఏ ఇండియన్గా, స్పోర్ట్స్ పర్సన్గా మీకు ఏమనిపించింది? ఐ థింక్ మనకు సోఫార్ ఒలింపిక్స్లో చూసుకుంటే 2020 టోక్యో ఒలింపిక్స్ వాజ్ ది బెస్ట్ ఒలింపిక్స్. మనకు ఫస్ట్ టైం ట్రాక్ అండ్ ఫీల్డ్లో గోల్డ్ రావడము, ఐ థింక్ హిస్టరీలోనే ఫస్ట్ టైం జరిగింది అది. సో ఐ థింక్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని తర్వాత. బట్ దెన్ స్పోర్ట్స్మెన్ కెరియర్ ఎట్లుంటుంది చాణక్య, ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ మనకు టాప్ నాచ్ అయితే లేవు ఇంకా కూడా కంపేర్ టు అదర్ అంటే ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి చూసుకుంటే. ఇండియా స్టిల్ ఈజ్ నాట్ ఎ స్పోర్టింగ్ నేషన్. అంతవరకు వెళ్ళడం, అంత మా కంటింజెంట్ని పంపడం కూడా ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఇండియాకి. బికాజ్ అంత స్పోర్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కంట్రీస్తో కంపీట్ చేయడం ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. మనం ఇక్కడ కూర్చొని ఎన్నో మాట్లాడేస్తాం చాణక్య, బట్ దెన్ బీయింగ్ దేర్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ కంపీటింగ్ విత్ ది టాప్ క్లాస్ స్పోర్ట్స్మెన్, నాట్ ఈజీ. సో ఐ థింక్ అక్కడ వరకు వెళ్ళడం వీ షుడ్ అప్రిషియేట్. బట్ దెన్ ఫెసిలిటీస్ కొంచెం బెటర్గా ఇస్తే ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారు స్పోర్ట్స్మెన్ కూడా. అండ్ ఇదే సందర్భంలోనే ఇంకొక విషయం అడుగుతున్నాను, పేరెంట్స్ మైండ్ సెట్ అనేది కూడా స్పోర్ట్స్ వైజ్లో ఎలా ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఐ థింక్ డెడికేషన్ టువర్డ్స్ వన్ స్పోర్ట్, ఒక పేరెంట్ కూడా డెడికేట్ అవ్వాలి చాణక్య. అంటే మనం ఉన్న టైంలో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది పేరెంట్స్ యూస్ టు వర్క్, ఒక పేరెంట్ మనతోనే ఉండేటోళ్ళు, రైట్? ఇప్పుడు బోత్ ది పేరెంట్స్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న సొసైటీలో కిడ్స్ని వీ కాంట్ లీవ్ దెమ్ ఫ్రీలీ.
పోయి ప్రాక్టీస్ చేసుకొని రా అని సొంతంగా పంపలేం కదా. Yeah. సో ఒక పేరెంట్ ఉండాలి. సో ఆ టైం మేనేజ్మెంట్ కొంచెం ల్యాక్ అవుతున్నారేమో అనిపిస్తుంది. బట్ దెన్ అదే అంటే ఇది ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎవరైనా. అండ్ ఆల్సో రైట్ ఫామ్ అండ్ రైట్ పాత్ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా అంటే ఎన్నో బ్యాడ్మింటన్ అకాడమీస్ వచ్చినాయి. బట్ దెన్ యూ నీడ్ టు చూస్ అ రైట్ పాత్. ఎక్కడికి వెళ్తే ఏ వేలో వెళ్తే ముందుకెళ్తాము. బికాజ్ నార్మల్ క్లబ్స్ అయితే చాలా వచ్చినాయి చాణక్య. ఆ క్లబ్ టోర్నమెంట్స్ చాలా చేసినా కూడా వాళ్ళ క్లబ్కి ఆడిపిస్తారు, పేపర్లో ఫోటోలు వేపించేస్తారు గెలిచినట్టుగా. బట్ దట్ డస్ నాట్ వర్క్. ఎందుకంటే ఒక ఫెడరేషన్ త్రూ రికగ్నిషన్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఆ స్పోర్ట్. ఓకే. సో ఐ థింక్ రైట్ పాత్ చూస్ చేసుకోవడం ఆల్సో ఇంపార్టెంట్. పేరెంట్స్ అంటే కిడ్స్ ఇంట్రెస్ట్ని బట్టి ఐ థింక్ ఇండియా గ్రో అవుతుంది స్పోర్ట్స్లో. జస్ట్ నాట్ క్రికెట్ అంటే ఫేమ్ వచ్చే స్పోర్టే కాదు. ఈవెన్చువల్లీ మనము ఒలింపిక్స్కి ఎయిమ్ చేసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ గోల్స్ అనేది సెట్ చేసుకోవాలి పేరెంట్స్ కూడా. ఒక 2-3 ఇయర్స్లోనే రిజల్ట్స్ రావాలి అంటే జరగని పని అది స్పోర్ట్లో. సో ఐ థింక్ ఒక డెడికేటెడ్ పేరెంట్స్ ఉండడం అంటే అట్లీస్ట్ నేను ఇవ్వడం రాంగ్ అనుకుంటా, బికాజ్ ఐ కుడ్ నాట్ గివ్ అప్. కానీ ఏంటంటే సో మీరు ఇవ్వలేకపోయినా కానీ సో ఆ తప్పేదో తెలుసుకున్నారు. సో అది మీరు చేసిన తప్పుల నుంచి చెప్పే పాఠాలు అనేది కూడా చాలా మంది నేర్చుకుంటారు కదా. అదే అంటున్నా, అంటే డెడికేటెడ్ పేరెంటింగ్ అయితే ఉండాలి కిడ్స్లో. లేకపోతే మన దగ్గర ఇంకా అంటే స్పోర్ట్స్ స్కూలింగ్ అనే కాన్సెప్ట్ ఇంకా రాలేదు చాణక్య. స్పోర్ట్స్ స్కూలింగ్ అట్లుంటే ఫుల్ టైం ఇంకా కిడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ స్పోర్ట్స్ స్కూల్లోనే ఉంటారు. స్టడీస్ ఒక 30% చదివినా కూడా మిగతా 70% ఆఫ్ ది టైం స్పోర్టింగ్కే వాళ్ళు కేడర్ చేస్తారు. కాబట్టి ఐ థింక్ అట్లాంటి స్పోర్టింగ్ స్కూల్ కల్చర్ మన దగ్గర వస్తే ఇంకా పేరెంట్స్కి కూడా అంత బర్డన్ ఉండదు. ఒకసారి కిడ్స్ ఇంట్రెస్ట్ తెలుసుకున్నారు అంటే ఐ థింక్ అక్కడ నుంచి తీసుకెళ్ళడం కొంచెం ఈజీ అవుతుంది. నైస్, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ తనకైతే మీ హోమ్ టూర్తో పాటు మన ఇంటర్వ్యూ కూడా చాలా చక్కగా సాగింది. మీ టీ కూడా చాలా బాగుంది మ్యామ్, మీరు పెట్టించిన టీ. నెక్స్ట్ టైం యుల్ కమ్ ఫర్ లంచ్ ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్ చాణక్య. ఇంకా మీ మాటలతో మీ కామెంటరీతో మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లేజర్. సో గైస్, మరి స్పోర్ట్స్ కామెంటేటర్ కమ్ నేషనల్ కబడ్డీ ప్లేయర్ అయిన మన రాధిక గారి ఇంటర్వ్యూ అనేది కూడా ఇప్పుడు చూసాం కదా. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.